హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పృథ్వీ అండ్ గౌతమ్ మధ్య అయితే చాలా గొడవ జరిగింది. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, ఈ టీ షర్ట్ గేమ్ జరిగిన తర్వాత ఏందంటే, యాక్చువల్‌గా రోహిణి అండ్ నిఖిల్ మిగిలారనమాట. లాస్ట్ ఫైనల్ ఈళ్ళిద్దరొచ్చారు. ఈళ్ళిద్దట్లో ఎవరిని ఒకళ్ళని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడనమాట. ఈ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌లో ఇద్దరు మిగిలారనమాట. అయితే వీళ్ళు ఫస్ట్ ఏం జరిగిందంటే, ఫస్టు రోహిణికి గౌతమ్ సపోర్ట్ చేశాడు. రోహిణికి గౌతమ్ సపోర్ట్ చేసి, వైల్డ్ కార్డ్స్‌కి అంత సపోర్ట్ దొరకదు. మేము 5 వీక్స్ తర్వాత వచ్చాం కాబట్టి మాకు కొద్దిగా కష్టమే గేమ్ ఆడడానికి. రోహిణి బాగా ఆడింది. మాకు కొద్దిగా వైల్డ్ కార్డ్స్‌కి మీరు కూడా ఫస్ట్‌లో వచ్చినప్పుడు కొద్దిగా ఆహ్, గ్రూప్‌గా శత్రువులాగా చూసారు. మాకు ఆ టైంలో మాకు కూడా జర ఇబ్బందయింది. అంత క్లోజ్‌గా లేరు. అయినా రోహిణి చాలా బాగా ఆడింది. మీకు కొద్దిగా కష్టమైంది. వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి కొద్దిగా కష్టమవుతది అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి యష్మి కూడా రోహిణికి సపోర్ట్ చేస్తదనమాట. యష్మి రోహిణికి సపోర్ట్ చేసింది. టేస్టీ తేజ రోహిణికి సపోర్ట్ చేశాడు. అండ్ ప్రేరణ రోహిణికి సపోర్ట్ చేస్తుంది. అవినాష్ వీళ్ళు 5 మెంబర్స్ వచ్చేసి రోహిణికి సపోర్ట్. నిఖిల్‌కి వచ్చేసి పృథ్వీ ఎందుకంటే టీ షర్ట్ గేమ్‌లో నిఖిల్ సపోర్ట్ చేశాడు కాబట్టి నిఖిల్‌కి సపోర్ట్ చేస్తాడు. విష్ణుప్రియ ఆహ్, రోహిణికి విష్ణుప్రియకి పడట్లేదు. ప్లస్ ఆమె పృథ్వీ ఎటు అంటే అటు అంటది కాబట్టి నిఖిల్‌కి సపోర్ట్ చేసింది. నబీల్ లాస్ట్‌కు డిసైడ్ చేసుకునే టైం తీసుకున్న నబీల్ అయితే లాస్ట్‌కు నిఖిల్‌కి సపోర్ట్ చేయడం జరిగిందన్నమాట. లాస్ట్ గేమ్ ఏందంటే నిఖిల్‌కు 3 మెంబర్స్, రోహిణికి 5 మెంబర్స్ సపోర్ట్ చేయడం వల్ల దీంట్లో రోహిణికి ఎక్కువ మెంబర్స్ కావడం వల్ల చీఫ్ కంటెండర్ వచ్చేసి రోహిణి అయిందన్నమాట. తర్వాత లాస్ట్‌కు పృథ్వీ ఏమంటాడంటే మాకు మెగా షిప్ సునామీ వస్తుందని చెప్పాడు. దానివల్ల మేము వాళ్ళని ఎదుర్కోవాలనే దాంట్లో మేము అప్పుడు రెడీ ఉండుంటిమి. మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మేము మీకు ఎదుర్కోవడానికి ఉన్నాము. ఆ టైంలో మీకు సెపరేట్ చూసిన మాట నిజమే అది ఇది అంటే అప్పుడు గ్రూప్స్‌గా చూస్తే మాకు ఇబ్బంది అయిందంటే గ్రూప్ అనకు అది ఇది అంటే ఇద్దరి మధ్య మళ్ళీ ఎక్కడెక్కడో ఆర్గ్యూ వెళ్తదనమాట. గ్రూప్ ఎక్కడ ఆడినామంటే నువ్వు నిఖిల్‌కు సపోర్ట్ చేయట్లేదా అని గౌతమ్ అంటాడనమాట. అంటే ఇక్కడ గొడవ ఏందంటే మాట మాట అనుకుంటే ఎక్కడో వెళ్ళిపోతది. పృథ్వీ కూడా హైప్ అయిపోతూ ఉంటాడనమాట. గౌతమ్ మీదకి హైప్ కాగానే గౌతమ్ కూడా మీరు గ్రూప్ ఆడుతున్నారు కదా! ఇప్పటికి కూడా గ్రూప్ ఆడుతున్నారు కదా! నువ్వు నిఖిల్‌ని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తుంటావు కదా! అని అంటాడనమాట. నేనెక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నా అది ఇది అని ఇద్దరి మధ్య గట్టిగా అయితే గొడవ జరుగుతది. లాస్ట్‌కు నువ్వా నేనా అని లాస్ట్‌కైతే చాలా గట్టి గొడవ జరుగుతదనమాట. నువ్వు అదన్నావు, నువ్వు ఇదన్నావు. మీరు గ్రూప్ ఆడట్లేదా? విష్ణుప్రియ కూడా పృథ్వీకి సపోర్ట్‌గా వెనక అరుస్తా ఉంటది. చాలా ఆర్గ్యుమెంట్ అయితే గట్టిగా జరిగిందనమాట. ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.